తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ తీరుపై మంత్రులు అసంతృప్తిగా ఉన్నారా? కేబినెట్ ఎజెండాపై మంత్రులు ఎందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు? మంత్రులకు తెలియకుండానే ఎజెండా తయారవుతోందా? మంత్రులు ఇచ్చే అంశాలను ఎజెండాలో చేర్చటం లేదా? కేబినెట్లో మంత్రుల పంచాయతీ ఏంటి? అసలు రేవంత్ సర్కార్లో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. సాధారణంగా మంత్రివర్గ సమావేశాల్లో పాలనాపరమైన అంశాల తరువాత రాజకీయ అంశాలు చర్చిస్తారు. పాలనపై అధికారుల నుంచి వివరణ తీసుకోవలసి ఉంటుంది కనుక అడ్మినిస్ట్రేషన్ అంశాలు పూర్తయ్యాక అధికారులను బయటకు పంపేసి సీఎం, మంత్రులు మాత్రమే ఉన్నప్పుడు రాజకీయాల గురించి చర్చ జరుగుతుంది. అయితే తెలంగాణలో గడిచిన 3-4 కేబినెట్ సమావేశాల్లో కేవలం రాజకీయ అంశాలపైనే నిర్ణయాలు తీసుకోవడంపై మంత్రులు అసహనంగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. ప్రతి కేబినెట్లో 20కి పైగా అంశాలు ఎజెండాలో ఉంటే గంటల తరబడి పొలిటికల్ అంశాలపైనే చర్చలు జరిపి పాలనపై 1-2 అంశాలకు ఆమోదం తెలిపి మిగిలిన అంశాలను వాయిదా వేసి సమావేశాన్ని ముగించేస్తున్నట్లు మంత్రులు మాట్లాడుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలపై ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్న దశలో కేబినెట్లో సుదీర్ఘ సమయం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు, పంచాయతీ ఎన్నికలపైనే చర్చ జరుగుతోందట. ఇంత సుదీర్ఘ చర్చ జరగడానికి కారణం సీఎంఓ అధికారుల అవగాహన లోపమే అని మంత్రులు చర్చించుకుంటున్నారు. విధాన నిర్ణయాలు అమలు చేయడంలో సీఎంఓ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే కేబినెట్ సమావేశాల్లో పొలిటికల్ అంశాలకే ఎక్కువ సమయం పోతోందని మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. రాబోయే మంత్రివర్గ సమావేశాల నుంచి ఎజెండాలో పెట్టిన ప్రతి అంశంపైన చర్చ జరపడమే కాకుండా ప్రతి శాఖకు సంబంధించిన ఒక అంశంపై కేబినెట్ ఆమోదం తెలిపేలా అధికారుల బ్రీఫింగ్, ఎజెండా తయారు చేయాలని మంత్రులు అధికారులకు చెప్పారని తెలుస్తోంది. మంత్రుల సూచన సీఎంఓ అధికారులు పాటిస్తారా? పాత పద్ధతే అనుసరిస్తారా? వచ్చే కేబినెట్ సమావేశం వరకు వేచి చూడాల్సిందే.